ఓకే, అప్రూవ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అక్కడ ప్లాట్ కొని రెసిడెన్షియల్గా మనం ఉండాలనుకుంటే రెసిడెన్షియల్స్గా కావాల్సిన సదుపాయాలు ఏంటివో అన్నీ వాళ్ళు అరేంజ్మెంట్ చేసి పెట్టాలి. అరేంజ్మెంట్ ఎప్పటి వరకు చేయాలంటే 2 to 3 years టైం ఉంటుంది. ఓకే, సో అక్కడ ఎల్పీ నెంబర్ అనేది మనకి ఫస్ట్ ఏముంటుంది అంటే టీఎల్పీ నెంబర్ అనేది ఇస్తారు. టీఎల్పీ నెంబర్ ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్లు అవుతాయి. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ప్లాట్లు మార్టిగేజ్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఎకరాలు ఒక 10 ఎకరాల లేఅవుట్ ఉందనుకోండి, దాంట్లో వచ్చేసి మనకి ఏంటంటే ఒక 100 ప్లాట్లో 50 ప్లాట్లో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే హోల్డ్ చేసి పెడుతుంది. మిగతా ప్లాట్లన్నీ మీరు సేల్ చేసుకోండి. ఎందుకు అవి హోల్డ్ చేసి పెడతారు? ఎందుకు హోల్డ్ చేస్తాయి అంటే ఇప్పుడు చెప్పిన డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, రోడ్డు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ ఇవన్నీ ఇస్తామని. సో ఇవన్నీ డెవలప్మెంట్ చేసి ఇచ్చిన తర్వాత రిమైనింగ్ ఆ ప్లాట్లు కూడా అమ్ముకోవచ్చు. అది క్లియరెన్స్ అవుతుంది మళ్ళీ. ఒకవేళ ఈ చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని చేయకుండా ఉన్న ప్లాట్లు అన్ని అమ్ముకొని ఆ 50 ప్లాట్లు వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ 50 ప్లాట్లు 100 ప్లాట్లు అమ్ముకొని చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని గవర్నమెంట్ చేసి ఇస్తుంది. గవర్నమెంట్ చేస్తుంది. సో అప్పుడు అష్యూరెన్స్ ఏంటి అంటే మనకి హెచ్ఎండిఏలో కానీ డిటిసిపిలో కానీ రెండింటికి సేమ్ ఉంటుంది ప్రొసీజర్. సో ఈ రెండిట్లో డిటిసిపి అనేది ఏంటంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ దాటిన తర్వాత ఎనీ మున్సిపాలిటీ లిమిట్లో ఉన్న లేఅవుట్స్ అన్ని కూడా కమ్స్ అండర్ డిటిసిపి. సో ఈ డిటిసిపి అనేది ఏంటి సేమ్ హెచ్ఎండిఏ లాగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సేమ్ రోడ్లు, ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ ఇప్పుడు రెండింటికి సేమ్ ఉన్నాయి. అది దాటి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఏవైతే ఈ అప్రూవల్ రాక ముందు నుంచి ఉన్నాయో అవి జీపీ లేఅవుట్స్ అంటారు. జీపీ లేఅవుట్ అంటే గ్రామ పంచాయతీ. అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ టెక్నికల్ నెంబర్ ఉంటుంది, గవర్నమెంట్ నుంచి నెంబర్ వచ్చి ఉంటుంది, గవర్నమెంట్ నుంచి క్లియర్ ఉంటుంది డేటా. జీపీ అనేది ఏంటంటే ఇది కూడా క్లియర్ ఉంటుంది, కాకపోతే దీనికి ఎలాంటి టీఎల్పీ నెంబర్ అనేది ఉండదు. అంటే ఇది అఫీషియల్గా ఈ లేఅవుట్ వచ్చింది, ఇక్కడ ఎన్ని ఫీట్ల రోడ్డు, ఇలాంటి రెగ్యులేషన్స్ ఉండవు. బట్ దీంట్లో కూడా ఏంటంటే ఇవి పాతగా ఉండే, అంటే ఇంతకుముందు మనకు 2020 కంటే బిఫోర్ జీపీ లేఅవుట్స్ ఎక్కువ ఉండే, బట్ 2020 తర్వాత జీపీ అనేది కంప్లీట్లీ బ్యాన్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే కొత్తగా వెంచర్ వేసే వాళ్ళు ఎవరైనా సరే డిటిసిపి కానీ హెచ్ఎండిఏలో కానీ తీసుకోవాలి.